నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఈ ఆనందమును, ఈ సంతోషమును నీతిమంతుల యెహోవాయందు సంతోషించుడి అని నేను ప్రేమించి ఈ రోజు మన కుటుంబంతో మాట్లాడుతున్నవాడు. సంతోషించడం కోసం ఆనందమును పట్టుకొని వచ్చిన వాడు ఆయన. ఆనందమును తీసుకొని వచ్చిన వాడు యేసయ్య. ఈ ఆనందం మనం పొందాలి. భూమి మీద తన పవిత్ర నామన గణపరిచేవారే ఆనందించేవారు. భూమి మీద తన పవిత్రతను కాపాడుకునేవారే ప్రభునందు ఆనందించేవారు. లోకంలో ఎన్నో విషయాలు, అందుకని ప్రభు చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు. అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీయులకు రాస్తూ వారి స్థితిని, వారి పరిస్థితిని బట్టి పెరిగి రాస్తూ ఆయన అంటాడు, ఆనందించడి, ఆనందించడి, మరలా చెప్పుతున్నాను ఆనందించడి. ఆనందించడానికి ప్రభునందు ఆనందించడి అన్నాడు. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక.